ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్తగా ఏదో ఒక ట్విస్ట్ బయటికి వస్తూనే ఉంది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటి వరకు స్పీకర్ కు ఎలాంటి స్పందన ఇవ్వని దానం నాగేందర్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ గా చాలా హుందాగా మాట్లాడారు. ఇటు మీడియాతో మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, గెలిచే పార్టీలోనే నేను ఉంటాను, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే గెలుస్తుందంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ పరంగా కొంచెం హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇటు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో కలిసి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 300 డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీనే తన సత్తా చాటుకుంటుందని, అందుకు పూర్తి హైదరాబాద్ ను చుట్టుముట్టి నేను ప్రచారం చేస్తాను, కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది, ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని కోట్లను వెచ్చించి ఇటు సంక్షేమ పథకాల విషయంలో గాని హామీల విషయంలో గాని రేవంత్ రెడ్డి ఎంతగానో తెలంగాణ ప్రజలకు సేవలు చేస్తున్నాడని, ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ కూడా ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక అదే విధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని నాయకుడు ఎప్పుడు చెప్పినా కూడా అప్పుడు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ దానం నాగేందర్ మాట్లాడారు. ఇక ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఇప్పుడు దానం నాగేందర్ ఈ విధంగా మాట్లాడడం ఇటు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి.